దైవ సేవకులు, బాధ్యులైన సహోదరులు, పరిచారకులు, విశ్వాసులందరికీ ప్రభు నామమున ప్రేరణ చెప్తూ ఉన్నాం. ట్రస్ట్ విషయమై ఎంతో కాలంగా పరిస్థితులు జరుగుతున్నారు కనుక చాలా ప్రార్థన చేస్తూ వచ్చాం. అందులో నేను కూడా ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుని ఏర్పాటును బట్టి 2018వ సంవత్సరం ఈ హెబ్రోన్ ట్రస్ట్ విషయంలో జోక్యం చేసుకోవడానికి పీటర్ అన్న అలాగే దేవుడు అన్న ద్వారా అందులోకి నేను కూడా రావడం జరిగింది. 2004లో ఆరంభించబడినటువంటి ట్రస్టు ఆ దినాల్లో ఫిలిప్ గారు, తర్వాత థియోడర్ గారు, జిటి బెంజమిన్ గారు, ఎఫ్ఎస్ పీటర్ గారు, పాల్ సుధాకర్ గారు వారితో ఆరంభించబడినటువంటి ఈ ట్రస్టు అలాగే కొనసాగుతూ వచ్చింది. అవసరాన్ని బట్టి కొంతమంది తీసుకోవడం, తీసివేయడం అలాగే జరుగుతూ వచ్చేసింది. 2017వ సంవత్సరంలో అనంతపురం విక్టర్ డేవిడ్ గారిని అలాగే కడప ఆనందరాజు గారిని ట్రస్టీలుగా చేసుకోవడం జరుగుతూ వచ్చింది. నేను ఈ విషయాల్లో జోక్యం చేసుకునేసరికి థియోడర్ అన్న, పీటర్ అన్న అలాగే ఆనందరాజు అన్న, విక్టర్ డేవిడ్ అన్న వాళ్ళు ట్రస్టీలుగా అందులో కొనసాగుతూ ఉంటూ ఉన్నారు. ఎఫ్సి పీటర్ గారు, విక్టర్ డేవిడ్ అన్న, ఆనందరాజు అన్న కలిసి 12వ తేదీ 8వ నెల 2024వ సంవత్సరంలో నన్ను మళ్ళా ట్రస్టీగా వారు ఏర్పాటు చేసుకున్నారు. 25వ సంవత్సరం ఎఫ్ఎస్ పీటర్ గారు ప్రభు మహిమలోనికి వారు పిలువబడిన వారిగా ఉంటూ వచ్చారు. తర్వాత విక్టర్ డేవిడ్ అన్న, ఆనందరాజ్ అన్న, నేను కలిసి ఆ ట్రస్టీలుగా ఉంటూ వచ్చాం. వారిద్దరు చనిపోయిన తర్వాత వారి స్థానంలో ఎంఎఫ్ క్రిస్టాఫర్ గారిని అలాగే జేఎం ప్రసాదరావు గారిని ట్రస్టీలుగా 14వ తేదీ 3వ నెలలో థియోడర్ రజనాడ్ అన్న ఆ స్థానంలోను, ఎఫ్ఎస్ పీటర్ స్థానంలోను ట్రస్టీ మెంబర్స్గా ఆ స్థానాలు పూర్తి చేయడం జరుగుతూ వచ్చింది. విక్టర్ డేవిడ్ అన్న ఆయన చైర్మన్గా ఉంటూ వచ్చాడు. ఆనందరాజ్ అన్న వైస్ చైర్మన్గా ఉంటూ వచ్చాడు. నేను సెక్రటరీగా ఉంటూ వచ్చాను. క్రిస్టాఫర్ అన్న జాయింట్ సెక్రటరీగా ఉంటూ వచ్చారు. ప్రసాదరావు అన్నేమో ట్రెజరర్గా ఉంటూ వచ్చారు. ఇలాగ మేము కొనసాగుతూ వచ్చాం. కడప బేర్సాబాలో కొన్ని సమస్యలు ఉంటూ వచ్చాయి కాబట్టి ట్రస్టీస్గా ఉన్న మేమందరం కూడా కడపకి వెళ్ళిన తర్వాత సంఘంలో చాలా మంది ఆనందరాజన్ మీద ఎన్నో నెపాలు మోపుతూ వచ్చారు. చాలా కొంత గలిబిలు జరుగుతూ వచ్చినాయి. అవన్నీ కూడా స్వయంగా మాతో కూర్చొని ఆయన కూడా వింటూ వచ్చాడు. ఆ తర్వాత ఆనందరాజన్ చెప్పినటువంటి మాట ఏంటంటే, నా పరిచర్య కడపలో అయిపోయింది అన్నాడు ఆయన. అప్పుడు మేము ఎక్కడికి పోతారన్న ఇప్పుడు మీరు అడిగితే చిత్తూరు అయ్యండి, చిత్తూరు పోతామని చెప్పి ఆయనే చెప్పాడు. ఆ తర్వాత చిత్తూరులో ఉన్నటువంటి సేవకులతో కూడా మాట్లాడాం. ఆయన్ని తెనాలకు పంపించాము. ఆనందరాజన్ యొక్క కోరిక మేరకే ఆయన ఏం చేశాము అని అంటే చిత్తూరుకి లెటర్ ఇచ్చాము. అంటే ఆ స్థానిక పెద్దల మీద, ట్రస్టీగా ఉన్న మా మీద పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత చాలా గలిబిలు కూడా జరుగుతూ వచ్చినాయి. కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఆనందరాజు కూడా ఏదో రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారనేటువంటి సంగతి మాకు తెలుస్తూ వచ్చింది. అక్కడ కూడా తను వెళ్ళిపోవాలనేటువంటి సమస్యలు బాగా ఎక్కువ అవుతూ వచ్చినాయి. సరే, దేవుని ఏర్పాటును బట్టి ఆయన బేర్సాబా నుండి చిత్తూరు వెళ్ళిపోయిన వాడిగా ఉంటూ వచ్చారు. ఆ దినాల్లో మేము అడిగాం, మీరు హెబ్రోన్లో ఉంటే మంచిదన్నా అని అడిగాం. లేదులే, కొంతకాలం నేను చిత్తూరులో ఉంటానని చెప్పాడు. అట్లా ఆయన చిత్తూరులో ఉన్నారు. ఆ సమయాల్లో కూడా ఆయా సమయాల్లో మేము హెబ్రోన్ పరిచర్య కొరకై ఆయన పిలుస్తూనే వచ్చాం. అయితే తాను ట్రస్టీస్కి ఎవరికి తెలియకుండా తాను కొంతమందితోటి కుమ్మక్కై తాను ఒక్కడే సపరేట్గా కల్పిత పత్రాలతోటి ఏదో ట్రస్టులు సృజించుకోవడం మాకు తెలిసినట్టుగా వచ్చింది. ఎప్పుడైతే ఆ విషయాలు తెలిసినాయో అప్పుడు మేమేం చేశాము అని అంటే ట్రస్టీస్గా తీర్మానం చేసి రెజల్యూషన్ పాస్ చేసి 20వ తేదీ 10వ నెల 2025వ తేదీన ఆనందరాజు గారిని ట్రస్టీగా ఉండకుండా ఆయన మేము తొలగించిన వారిగా కనబడతా ఉంటూ ఉన్నాం. మరో ట్రస్ట్ చేసుకోవడానికి కానీ తర్వాత ఆయన చైర్మన్గా ఉండడానికి కానీ మేమెవరు ఆయన్ని ఎన్నుకోలేదు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ట్రస్టు ఇల్లీగల్, అది కరెక్ట్ కాదు అది. కాబట్టి మేము 2004లో ఆరంభించబడిన ట్రస్టులో ఆయా విధములుగా ట్రస్టు బైలా ప్రకారంగా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అధికారపూర్వకంగా అన్ని అధికారాలు కలిగిన వారిగానే ఉంటూ ఉన్నాం. ఈ దినాల్లో ట్రస్టు విషయాలన్నీ కూడా కోర్టులో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సరైన మార్గంలోనే పోతూ ఉంటూ ఉన్నాం. ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా చేయడానికి ఇష్టపడినటువంటి దేవుని భయం కలిగినట్టు వారు ట్రస్ట్లో ఉంటా ఉన్నారు. కాబట్టి మీరు విశ్వసించి జాగ్రత్తగా ఉండాలని ప్రభువు నామమున మీకు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. మీకు అందరికీ ప్రైజ్.